మా ఏటి ఎక్కడ కనిపించట్లేదు. ఎంగిగడి పెళ్లి సుబ్బుగడి సాగుకు వచ్చినట్టు మా ఏటి ఇక్కడ బీచ్ దగ్గర ఉన్నాడు. సావడానికి వచ్చాడు ఏంటి మాయా? ఏంటి మాయా ఈ పని? ఏంటి మాయా నువ్వు సావడానికి వచ్చావా పెళ్లి అవ్వలేదని చెప్పేసి? నేను చెప్పాను నేను పెళ్లి చేస్తా అని చెప్పేసి. ఎందు మాయా అంత తొత్తరా? నీకు అలా అర్థమైంది అల్లుడు. మరి నువ్వు సావడానికి రాలేదా? ఏదో మనకు ప్రశాంతంగా ఉంటుందని బీచ్ వాకింగ్ అని వచ్చాను. వాకింగ్ వచ్చావా? నువ్వు సావడానికి బీచ్ లోకి వెళ్ళిపోతున్నావేమో పెళ్లి అవ్వలేదని చెప్పి అక్కడి నుంచి లగెత్తుకుని వస్తాను మాయా నేను. మాయా పెళ్ళి అవ్వ చచ్చిపోవాలా? నన్ను చూడు ఎంత హ్యాపీగా ఉన్నానో, సింగిల్ గా ఉండి బిందాస్ సంపాదిస్తున్నాను, ఖర్చు పెడుతున్నాను, నచ్చింది తింటున్నాను, నచ్చిన దగ్గరికి వెళ్తున్నాను. నన్ను అడిగే వాళ్ళు లేరు, నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా సింగిల్ గా ఉండిపోవచ్చు కదా మాయ నాకులాగా. నేను నీకులాగా అనుకునే వాళ్ళు సింగిల్ గా ఉంటే లైఫ్ కింద ఉంటుందని ఎంజాయ్ చేయొచ్చు కానీ. కానీ అదే నేది వచ్చిన తర్వాత నిద్ర లేపి కాఫీ ఇచ్చే భార్య, రోజంతా కష్టపడి ఇంటికి రాగానే నాన్న పిలిచే పిల్లలు, మనం ఎక్కడో ఉంటే మన కోసం ఎదురు చూసే కుటుంబం, ఆ ఫీల్ ఎంత బాగుంది. నాకు ఆ ఫీల్ కాదు మాయా. నువ్వు పిల్లలు అంటున్నావు, కుటుంబం అంటున్నావు, ఫీల్ అంటున్నావు. నాకు ఎందుకు ఇదంతా డ్రామాటిక్ గా అనిపిస్తుంది మాయా. ఈ రిలేషన్స్ ఎందుకో గలీజ్ గా అనిపిస్తుంది. అందుకే నేను సింగిల్ గా ఉండిపోదాం అనుకుంటున్నాను మాయా. ఎప్పుడు సింగిల్ సింగిల్ అంటారు కదా, నువ్వు ఎవరిని లవ్ చేయలేదా? ప్రేమించానా? ప్రేమించా మాయా, చాలా గట్టిగా ప్రేమించదాన్ని. అమ్మాయి కోసం నా ప్రాణం, మానం, యానం, జ్ఞానం ప్రతిరోజు అన్నదానం కూడా చేశామా ఆ అమ్మాయి కోసం. ఈ అమ్మాయిలు అబ్బాయిల మనసు అంటే ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. వార్డ్రోబ్ లో మార్చే బట్టల మాయా మనం మ్యాచింగ్ తగ్గట్టుగా మార్చడానికి. నేను టైం స్పెండ్ చేయట్లేదని చెప్పేసి వేరే అబ్బాయి ఖాళీగా ఉంటే అబ్బాయితో వెళ్ళిపోయింది మాయా అమ్మాయి. అబ్బాయిలకి మనసు ఉండదా మాయా? మనం మాత్రం మనుషులం కాదా? అప్పటి నుంచి నేను ఇలానే సింగిల్ గా హ్యాపీగా బిందాస్ గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను సింగిల్ గా ఉన్నందుకు. అందుకే ఈ పెళ్ళన్నా, పిల్లలన్నా, డ్రామా అన్నా నాకు ఎందుకు గలీజ్ అనిపిస్తుంది మాయా. చాలా డ్రామాటిక్ గా అనిపిస్తుంది. ఈ లైఫ్ చూడు ఎంత హ్యాపీగా ఉందో.